హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు జటాయు పృష్ఠ ఉత్తానాసనము. ఈ యొక్క ఆసనం మనము బ్లాక్ పైన నిలబడి చేయబోతున్నాము. మన కాళ్ళని మాలాసనం లాగా తీసుకెళ్ళి చేతులతో బంధించాలి. బంధించడానికి ఈ బెల్ట్ని ఉపయోగించుతున్నాము. అలా చేసి ఇక్కడ మనము బ్యాలెన్స్ కూడా చేస్తాము. ఈ ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా కిందికి వెళ్ళి కూర్చోవాలి. ఇలా కిందికి వెళ్ళి కూర్చొని పాదాలని మనము బద్ధకోణాసనంలో తెచ్చి తొడలని ఈ విధంగా కదిలించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తొడలని బాగా కదిలించండి. దీంతో నడుములో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. దీని తర్వాత ఒకసారి మనము ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసి రెండు పాదాలని ఈ విధంగా పెట్టి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తీసుకెళ్తూ ఉండాలి. దీని తర్వాత పాదాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఇలా చేయండి. దీని తర్వాత మనము పాదాలని మాలాసనంలో తీసుకెళ్ళి కూర్చుందాము. మాలాసనంలో కూర్చున్నప్పుడు తొడలని ఈ విధంగా దూరంగా అనాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ కొంత సమయం పాటు మాలాసనంలో ఉండాలి. కావాలంటే హస్తాలని కిందికి పెట్టేసి ఎడమ వైపు నుంచి కుడికి, కుడి వైపు నుంచి ఎడమ వైపు ఇలా చేస్తూ ఉండండి. వీపుని సూటిగా చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి
దీని తర్వాత కాళ్ళని మనం స్ట్రైట్ చేద్దాము. కాళ్ళని స్ట్రైట్ చేసి కాళ్ళ వేలని ఇలా ముందుకి వెనకాలకి చేయాలి. యాంకిల్స్ని రొటేట్ చేద్దాము. రివర్స్గా కూడా రొటేట్ చేయండి. కుడి కాల్ని పైకి చేసి ఇలా పైకి కిందికి అనాలి. ఎడమ పాదాన్ని కూడా ఇలా పైకి కిందికి అనాలి. ఇప్పుడు మనము కుడి కాలుని ఇలా చుట్టూ తిప్పుదాము. రివర్స్గా కూడా తిప్పండి. అదే విధంగా ఎడమ కాలుని కూడా చేద్దాము. రివర్స్గా కూడా తిప్పాలి. కింద పెట్టేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి ఇలా అనండి. ఇప్పుడు మనము మళ్ళీ మాలాసనంలో వెళ్ళాలి. మాలాసనంలో వెళ్ళి కూర్చొని ఇలా కుడి కాలుని చేతులతో బంధించాలి. ఒకవేళ మీకు ఈ విధంగా మీరు చేయలేకపోతే బెల్ట్ని ఇక్కడ వాడవచ్చు. అలా బెల్ట్తో మీరు చేతులని బంధించండి. ఇలా బంధించిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా బంధించాలి. శ్వాస ఎలా తీసుకుంటున్నారో వదులుతున్నారో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని వదిలేసి బ్లాక్ని పెట్టి బ్లాక్పై మీ పాదాన్ని పెట్టాలి. అలా పెట్టి చేతులని మీరు ఇలా బంధించండి. బంధించి ఇప్పుడు మనము పైకి లేవాలి. మొత్తం ఎడమ కాలుని స్ట్రైట్ చేసి కొంచెం సగం బెండ్ అవ్వాలి. తల కిందికి రావాలి. చేతులు ఇదే విధంగా ఉండాలి. దీన్ని మనము జటాయు పృష్ఠ ఉత్తానాసనం అని అంటాము. ఇలా పైకి లెగి ఈ విధంగా ఉండాలి. కాళ్ళని ఈ విధంగా జటాయులాగా పెడుతున్నాము. అలా పెట్టేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మీరు కావాలంటే ఈ ఆసనాన్ని నిలబడి కూడా చేయవచ్చు. నిలబడి జటాయులాగా చేతులని మనము తీసుకెళ్ళాలి. జటాయు పక్షిని మనము నార్మల్గా రాబందు అని అంటాము. రాబందు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనము మన శరీరాన్ని తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మనము రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేస్తాము. అయితే ఈ ఆసనాన్ని మనము కింది నుంచి పైకి ఎలా రావాలో చూస్తూ చేద్దాము. ఇలా కిందికి వెళ్ళి రెండో వైపు కూడా బెండ్ చేసి ఇలా పైకి పట్టుకొని నెమ్మదిగా పాదాన్ని పైకి తీసుకెళ్ళండి. అలా చేసి పాదాన్ని కింద పెట్టండి.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీ పాదము బ్లాక్ పై బాగా బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు మనకు చాలా వాబ్లీగా ఉంటుంది, అంటే ఆసనం నుంచి కింద పడిపోయేలాగా ఉంటుంది. అయితే పాదాన్ని బయటి వైపు లోపటి వైపు ఇలా పెట్టకుండా కొంచెం బయటి వైపు పెట్టి చేస్తే మీరు ఈ ఆసనం బాగా చేయగలుగుతారు. కిందికి వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు జటాయు పృష్ఠ ఉత్తానాసనము. ఈ యొక్క ఆసనంలో మనము బెల్ట్ని ఇంకా బ్లాక్ని రెండింటిని ఉపయోగించి ఆసనం చేస్తున్నాము. ఈ ఆసనంలో బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనము బాగా కదిలి కింద పడిపోయేలాగా అనిపిస్తుంది, కానీ ఫోకస్ చేసి ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనంలో మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా మనము కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. కళ్ళని మూసివేయండి. అలా కళ్ళని మూసివేసి పొట్టపై చేతిని పెట్టేసి శ్వాసని దీర్ఘంగా తీసుకొని 30 నుంచి 50 సార్లు ఎక్సేల్ చేయాలి. ఈ విధంగా మనం ఎక్సేల్ చేస్తూ ఎక్సలేషన్స్ పై ఫోకస్ పెడుతూ పొట్టని లోపలికి బిగిస్తూ ఉండాలి. కపాలభాతి ప్రాణాయామం ఎక్కువగా పొట్టపై ప్రెషర్ పెట్టాలి, ముక్కు దగ్గర ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. భస్త్రిక ప్రాణాయామంలో ముక్కు దగ్గర ప్రెషర్ పెట్టాలి. అలా చేసి రిలాక్స్ అవ్వండి. మన ధ్యానం అంతా బ్రెత్ పై పెట్టి బ్రెత్ ఎలా ఉందో, శ్వాస ఎలా ఉందో గమనించాలి. నెమ్మదిగా చేతులని జోడించి రబ్ చేసి కళ్ళపై పెట్టండి. కళ్ళని ఓపెన్ చేసి చేతుల వైపు చూసి పాదాలని ఇక మనము బద్ధకోణాసనంలో తీసుకొని రావాలి. తొడలని బాగా పైకి కిందికి అనండి. తొడలని బాగా కదిలిస్తూ తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ తొడకండరాలని కదిలించి దాని తర్వాత మనము 2 చేతులని వెనకాల పెట్టేసి 2 మోకాలని కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము చేస్తూ ఉండాలి. ఇలా కుడివైపు ఎడమవైపు ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో దాంతో ఆ తొడ బయటి భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి లేదా ఇప్పుడు మనము డైరెక్ట్గా మాలాసనంలో వచ్చేద్దాము. మాలాసనంలో పాదాలు కింద ప్రెస్ చేస్తూ మోచేతులని నమస్కారంలో పెట్టి భుజాలతో తొడలని దూరంగా చేస్తూ ఉండాలి. ఇక్కడ కొన్ని నిమిషాల పాటు ఉంటే మనకు చాలా మంచిది. కాళ్ళని మూసివేసి కుడి నుంచి ఎడమవైపు, ఎడమ నుంచి కుడివైపు కదులుతూ ఉండవచ్చు. దీంతో కూడా మనకు కొద్దిగా హాయిగా అనిపిస్తుంది.
కొంత సమయం పాటు ఇలా చేసిన తర్వాత కుడి చేతిని ఇలా మరీచి ఆసనంలాగా వీపు వెనకాల నుంచి తెచ్చి ఇంటర్లాక్ చేయాలి. ఒకవేళ ఇలా ఇంటర్లాక్ కాకపోతే ఆ బెల్ట్ని మనము ఉపయోగించవచ్చు. కుడి చేతులని ఇలా తొడ చుట్టూ తీసుకెళ్ళి బంధించాలి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా చేతులని వదిలేసి రెండో వైపు కూడా అదే విధంగా మీరు చేతులని తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. అయితే బెల్ట్ని ఇలా ఉపయోగించినప్పుడు ఛాతీని బాగా ఓపెన్ చేయండి. అలా చేసి నెమ్మదిగా చేతులని వదిలేసేయాలి. ఇలా బద్ధ మాలాసనం చేసిన తర్వాత బ్లాక్ పైన నిలబడి మనము కింద మాలాసనం లాగా వెళ్ళాలి. కుడి కాలుని ఫోల్డ్ చేద్దాము. కుడి కాలు వెనకాల బైండ్ చేయాలి. అలా చేస్తూ కొంచెం పైకి లేచి నిలబడాలి. ఎడమ కాలుని కంప్లీట్గా స్ట్రైట్ చేస్తూ ఆ కుడి కాలుని మనము పైకి లేపుదాము. నెమ్మదిగా పాదాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా బయటికి వచ్చేసేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు జటాయు పృష్ఠ ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ అలాగే బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది, చేతులకు భుజాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, కాళ్ళ కండరాలకు చాలా మంచిది, తొడ కండరాలపై చాలా ఒత్తిడి పడుతుంది, అలాగే మన శరీరంలో బ్యాలెన్స్ అలాగే ఫోకస్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి పాదంపై నిలబడి ఎడమ పాదాన్ని మాలాసనంలో బంధించాలి. నెమ్మదిగా పాదాన్ని పైకి తీసుకొస్తూ బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. చేతులని వదిలేసి వజ్రాసనంలో కూర్చోండి. బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. తొడలని దూరంగా చేసి బాలాసనంలో రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, భుజాల కండరాలు, నడుం కండరాలు అలాగే కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము కింద పడిపోకుండా చూసుకోవాలి. వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయకూడదు. ఈ ఆసనం చేయడం వలన మన కాలు పిక్క కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలానే మనము ఎంత మైండ్ఫుల్నెస్ అనేది పెరుగుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏది చేసినా మన మైండ్ దానిపై పెట్టి చేయడము. మనం శ్వాస తీసుకున్నా ఎలా తీసుకుంటున్నాము అనేది గమనించడము. ఏ పని చేసినా మనము మన బుద్ధిని అక్కడ ఇన్వెస్ట్ చేసి చేయడము. అయితే ఇలాంటి మైండ్ఫుల్నెస్ని ఈ యొక్క ఆసనము పెంచుతుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో జటాయు పృష్ఠ ఉత్తానాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీరంలో బ్యాలెన్స్ని అలాగే ఫోకస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.